గోదావరి తీర ప్రాంతంలోని బిక్కవోలు గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉన్న పవిత్ర క్షేత్రం. కాలసర్ప నాగదోష నివారణ కోసం భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి మంగళవారం పంచామృతాభిషేకం, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా 5 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు. దక్షిణాభిముఖంగా ఉన్న స్వామివారి విగ్రహం దర్శనం ద్వారా కుజ, రాహు దోషాలు నివారణ అవుతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి అశోక్. ప్రస్తుతం ఏదైతే తూర్పు గోదావరి జిల్లాలో యొక్క అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు గ్రామంలో చేసి ఉన్న 9వ శతాబ్దం నాటి 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన తూర్పు చాళుక్యుల నాటి శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని పూర్తిగా కూడా భక్తులైతే మాత్రం తండోపతండాలుగా అయితే మాత్రం ఈ యొక్క ఆలయానికి చేరుకుంటున్నారు. రాష్ట్ర నలుమూల నుండి కూడా భక్తుల శివనామ స్మరణతో అయితే మాత్రం ఈ యొక్క గోలింగేశ్వర స్వామి ఆలయం అయితే మాత్రం పూర్తిగా కూడా శివనామ స్మరణతో వారం మురుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే కూడా కార్తీక సోమవారం ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం భక్తులు ఈ ఆలయానికి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయానికి చేరుకొని ఇక్కడ ప్రముఖంగా ఏదైతే ఈ యొక్క స్వామివారికి పూర్తి స్థాయిలో భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం పూజా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండి 4 గంటల నుండి కూడా ఈ యొక్క స్వామివారి ఆలయంలో పాలాభిషేకాలతో అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా కందాయి పెండం లాంటి అనేక దానాల పరంగా కూడా ఈ యొక్క స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇదే కోణంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ స్వామివారిని యొక్క ముగ్గురు శివాలయాలు కూడా ఇక ప్రతిష్టగా ఒకే విధంగా పార్వతి కుటుంబ సమేతంగా కూడా యొక్క గోలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టాపించడం జరిగింది. అదే విధంగా ఇక బ్రహ్మస్తూపంతో ఏదైతే పూర్తిగా కూడా యొక్క రాష్ట్రంలో కూడా మొత్తం అంతా కూడా సాగంటి కోటేశ్వరరావు గారు ఎప్పటికీ కూడా చెప్పడం జరిగింది. ఏకైక బ్రహ్మస్తూపంగా చెప్పినప్పుడు ఏకైక శివలింగం ఇక గోలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కూడా చరిత్ర చెబుతుంది. అయితే పూర్తిగా కూడా ఈ యొక్క ఏదైతే ఇక బ్రహ్మస్తూపంతో ఉన్న యొక్క శివుడిని అయితే దర్శించుకుంటే పూర్తి స్థాయిలో కోటిలింగ శివలింగాలను దర్శించుకున్న ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా ఇక పురోహితులు కూడా మనకి ఇంతవరకు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర నలుమూల నుండి కూడా భక్తులు ఉదయం నుండి కూడా ఇక ఆలయానికి చేరుకుని యొక్క స్వామి వారికి పూర్తిగా కూడా అభిషేకాలు కూడా చేరుతుంది. కార్తీక మాస సందర్భాన మహిళలందరూ కూడా ఉవ్వెత్తన యొక్క ఆలయానికి అయితే మాత్రం చేరుకోవడంతో ప్రత్యేక పురోహితులు కానివ్వండి, వేద పండితులతో ప్రత్యేకంగా ఎక్కడికెక్కడ కూడా అనేక ఏర్పాట్లు ఆలయ సిబ్బంది చేయడంతో భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక శోభతో నెలకొన్న ఈ గోలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే మాత్రం కార్తీక శోభ అయితే మాత్రం చాలా ఉత్సాహంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే యొక్క పూర్తి స్థాయిలో బిక్కవోలు ఆంధ్రప్రదేశ్ లో యొక్క నవంబర్ నెలలో 24వ తారీఖు నుంచి మొదలు కాబోతున్న షష్ఠి ఉత్సవాలు కూడా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా భక్తులు తండోపతండాలుగా ఈ ఆలయానికి వచ్చి షష్ఠోత్సవ కార్యక్రమాల్లో కూడా పూర్తిగా కూడా ఈ స్వామివారికి షష్ఠి కార్యక్రమం కూడా పాల్గొనడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటే వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క స్వామివారు ఉన్నారో ఈ యొక్క ఇతను ఏ బ్రహ్మచారిగా ఉన్న యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పుట్టినరోజు వేడుకలుగా కళ్యాణం జరగదు. పుట్టినరోజు వేడుకలుగా ఈ షష్ఠి ఉత్సవాలు 5 రోజులు కూడా ఈ యొక్క ఆలయంలో జరపడం జరుగుతుంది. షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ కూడా ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేస్తూ ఏదైతే ఈ యొక్క షష్ఠి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూల నుండి వచ్చే భక్తులందరూ కూడా ప్రత్యేకమైన భద్రతా సిబ్బంది ద్వారా పూర్తిగా ఏర్పాట్లు చేసే కోణంలో కూడా ఆలయ సిబ్బంది ఉన్నట్టుగా తెలియజేయడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో పూర్తి ఏదైతే ఈ యొక్క స్వామివారి షష్ఠి ఉత్సవం రోజున పూర్తిగా మహిళలు ఎవరికైతే సంతానం లేని వారికి కూడా ఈ యొక్క షష్ఠి ఉత్సవం ముందు రోజే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో నాగుల చీర కట్టుకుని ఈ యొక్క పడుకుంటే వారికి ఉదయాన్నే లేచి స్వామివారి దర్శనం చేసుకుంటే పిల్లలు కూడా సంతానం లేని వారికి సంతానం కూడా జరుగుతుంది చరిత్ర కూడా చెప్తుంది. ఇక్కడ పరిసర ప్రాంగణంలో కూడా ఈ యొక్క స్వామివారు కూడా ఏదైతే సర్ప ఆకారంలో ఉన్న యొక్క సర్పం కూడా ఇక్కడ స్వామివారి ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ భక్తులు కూడా దర్శనమించే చరిత్ర కూడా ఇక్కడ ఉంది. అటు ఇటీవల కాలంలో కూడా ఇక్కడ సర్ప నాగపాము కూడా ఇక్కడ దర్శనమించిన విజయం అయితే ఈ గోలింగేశ్వర ఆలయ చరిత్రలో చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకమైన పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే గోలింగేశ్వర స్వామి ఆలయంలో పూర్తిగా కూడా పార్వతీ పరమేశ్వర కుటుంబం అంతా కూడా ఈ యొక్క బిక్కవోలు మండలంలో బిక్కవోలు గ్రామంలో వేయించేశ్వర అతి పురాతనమైన తూర్పు చాళుక్యుల కాలం నాటి యొక్క గోలింగేశ్వర స్వామి ఆలయంలో పూర్తి స్థాయిలో మాత్రం యొక్క అందరూ కూడా ఇక్కడ కుటుంబ
సమేతంగా ఇక్కడ ఏదైతే వేయించి ఉన్నారో భక్తులైతే మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో రాష్ట్ర నలుమూల నుండి మొత్తం ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా ఈ యొక్క తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో ఇక బిక్కవోలులో ఉన్న ఈ యొక్క గోలింగేశ్వర స్వామి ఆలయంలో తరలి రావడం జరుగుతుంది. ఇప్పటికే మహిళలందరూ కూడా చూస్తున్నారు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ కూడా ప్రత్యేక దీపారాధన కానివ్వండి, అలాగే మనకి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం. మనం ప్రత్యేకమైన విధి విధానాలు బట్టి కూడా ప్రత్యేక దీపారాధనలతో పూజా కార్యక్రమాలతో నిమగ్నమై ఉండి వారు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో కూడా స్వామివారిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా ప్రత్యేకమైన దీపారాధనలో కంద పెండ్లం అనేది ఈ రోజు పూర్తి స్థాయి స్వామికి ప్రీతార్థకరమైన రోజుగా చూసుకున్నట్లయితే ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులు కూడా దంపతులు సహా పూర్తిగా వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి స్వామివారికి మొక్కుకుంటూ కూడా ప్రత్యేక తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా అనేక పూజా కార్యక్రమాలు అయితే మాత్రం చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే భక్తులు తండాపుతండాలుగా ఆలయానికి రావడంతో ఆలయంలో ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మహిళలు దూర ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ చేరుకుని స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ఇక్కడ ఎవరైతే దంపతులు ఉన్నారో దంపతులు కూడా స్వామివారికి మొక్కుకున్న కోరికలు కూడా తీర్చుకునే విధంగా వారైతే తరలి రావడం జరుగుతుంది. ఇప్పటికే ఆలయంలో ఉన్న పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే శివాత్మతో పూర్తిగా వారి స్వామివారికి సమర్పించే యొక్క కానుకల ద్వారా కూడా ఇక్కడ స్వామివారి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ యొక్క తూర్పు చాళుక్యుల నాటి ప్రత్యేకమైన ఏదైతే ఉందో ఈ యొక్క ఆలయ చరిత్రను చూసుకున్నట్లయితే రాష్ట్ర నలుమూలను కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి చేరుకుని ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల సకుండ సభవారి సమేతంగా ఇక్కడ ఎవరైతే ఏం చేస్తున్నారో స్వామివారిని కూడా పూర్తిగా చెప్పవచ్చు. భక్తులు కూడా ఏదైతే ఈ యొక్క కార్తీక స్వామివారిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లతో పాటు కూడా ప్రత్యేకమైన స్వామివారిని ఆధ్యాత్మిక స్వామితో నెలకొన్న యొక్క గోలింగేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుపుతుంది. కార్తీక మాస పురస్కరించిన విధంగా స్వామి కానివ్వండి, అలాగే భక్తులందరూ కూడా మనం వెనకాల చూస్తున్నాం. భక్తులందరూ కూడా పూర్తిగా ఆలయానికి చేరుకుని అనేక పూజా కార్యక్రమాల్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చూసుకుని ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనా తూర్పు చాళుక్యుల నాటి పురాతన ప్రాచీన ఆలయం కలిగిన చరిత్ర కలిగినటువంటి ఈ గోలింగేశ్వర స్వామి ఆలయం 11 సంవత్సరాల కలిగిన ఆలయానికి భక్తులందరూ కూడా ఇటువంటి చారిత్రకమైన ఆలయాన్ని చూసుకొని చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్న కాలంలో కూడా మరింత ఈ యొక్క ఇప్పటికీ అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా ప్రత్యేకమైన ఏవైతే దేవాదాయ శాఖతో మాట్లాడి అనపర్తి నియోజకవర్గంలోని గోలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే వినాయక లక్ష్మీ గణపతి ఆలయం, అలాగే మామిడాడులో ఉన్న సూర్యదేవ ఆలయం, అలాగే ఇక పెద్దగా ఏదైతే రంగంపేట మండలంలో ఉన్న భవనార స్వామి ఆలయాన్ని కూడా పూర్తిగా టూరిజం గా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో కూడా ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడి త్వరలోనే ఈ టూరిజం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులైతే మాత్రం పూర్తిగా శివనామస్మరణతో ఓం నమ శివాయ అంటూ ఉదయం 4 గంటల నుంచి కూడా ఈ బిక్కవోలు గ్రామంలో ఉన్న గోలింగేశ్వర స్వామి ఆలయం అంతా కూడా పూర్తిగా కూడా శివనామస్మరణతో మారుమోగిపోతుందని కూడా మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్.